నన్ను ఆదరిస్తూ, నా రివ్యూస్‌ని ఆదరిస్తూ, అలాగే నేనేదైనా చెప్తే దానికి నాకు రిప్లై ఇస్తూ, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మీరు, మీ కుటుంబ సభ్యులు మీరనుకున్న లక్ష్యాల్ని 2026లో నెరవేరాలనేసి నేనైతే ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే నా కోరిక కూడా మీరు మీ చేతుల్లో ఉన్న కోరికని నెరవేరుస్తారనేసి, మీ వల్ల అయింది మీ సాయం చేయగలుగుతారనేసి నేనైతే ఆశిస్తున్నాను. ఏం లేదు, మన ఛానల్ అయితే ప్రజెంట్ అయితే 63,700 సబ్స్క్రైబర్ల దగ్గర అయితే ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన 33,000 సబ్స్క్రైబర్లు అయితే మీరు ఇచ్చి 2026లో మనము 1,00,000 సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసేలాగా చేస్తారు, సపోర్ట్ చేస్తారనేసి నేనైతే ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకు 2026 వచ్చేసింది కాబట్టి మన 2026లో ప్రతి ఒక్క సీరియల్ బ్లాక్ బస్టర్ అవ్వాలనేసి నేనైతే గట్టి కోరుకుంటున్నాను. అలాగే నా సైడ్ నుంచి మీకు ఒక సజెషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. మీరు సీరియల్ని సీరియల్ లాగానే చూడండి. అని ఫ్యాన్స్ అయిపోవద్దండి, ఎక్కువ ఫ్యాన్స్ అయితే అవ్వద్దండి. ఏ సార్ సీరియల్ లాగా చూడమంటా ఉంటారు, ఫ్యాన్స్ అవ్వద్దంటా ఉంటారు అనేసి మీరు ఇలా చెప్తా ఉంటారు. ఏమనేసి నన్ను అయితే తిట్టుకోవద్దండి. మీ మంచి కోసమే చెప్తాను, మీ మంచి కోసమే. ఎందుకంటే మనము అమితంగా ప్రేమించే సీరియల్ని వాళ్ళకి ఏదైనా సరే సీరియల్లోనే ఒక చిన్న దెబ్బ తగిలినా సరే, వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగినా సరే మనం ఎంత విలువలాడిపోతామో అంత విలువల. ఇప్పుడు దేవా మీద పెళ్లి జరుగుతాను సపోజ్ చెప్తాను, వాళ్ళు పెళ్లి జరగదా సార్, జరిగిపోతుంది సార్ అనేసి మనం ఎంతలా బాధపడతాం, ఎంతలా ఓన్ చేసుకునేస్తాము. ఆ విధంగా మీరు అవ్వద్దండి, సీరియల్ లాగా చూడండి అనేసి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ ఆల్ సీరియల్ 500 ఎపిసోడ్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయినాయి. అలాగే బిగ్ బాస్ వచ్చేటప్పుడు 2 సీరియల్ అయితే ఎండ్ చేస్తారు. అలాగే మన వారసురాల సీరియల్ వస్తుంది, వారసురాల సీరియల్ రావాలంటే ఖచ్చితంగా ఒక సీరియల్ అయితే ఎండ్ చేయాలి. అదేవిధంగా మహానంది అనే సీరియల్ వస్తుంది, మహానంది అనే సీరియల్ ప్రోమో కూడా మనకి సంక్రాంతికి రావచ్చు. సంక్రాంతికి వస్తే ఆ సీరియల్ కూడా మనకు ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఫస్ట్లో రావచ్చు. అప్పుడు 2 సీరియల్ అయితే ఎండ్ అవుతాయి. ఏ సీరియల్ ఎండ్ అవుతుందో తెలీదు. ఇప్పుడు ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. ఓన్ ఫ్యాన్స్ పెట్టుకోండి ఆశలన్నిటికీ అడియాసలు చేసి అయితే యాక్టర్స్ అయితే వెళ్ళిపోయారు. మనకు 2025లో జరిగిన సంచలనాలు చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది. ఎందుకంటే అందుకోసం చెప్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి. ఎక్కువ యాక్టర్స్ పైన ఆశలు పెట్టుకోవద్దండి. నేను పాత యాక్టర్స్ రాబోతున్నారని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది. పాత యాక్టర్స్ కొంతమంది ఏం చెప్పారంటే, పేర్లు వద్దులేండి, కొంతమంది ఏం చెప్పారంటే అక్కడ మాకు సీరియల్ అంటే ఒకే క్యారెక్టర్లో స్టక్ అయిపోవాలి, ఇక్కడ వేరే ఆప్షన్లు చాలా ఉన్నాయి, ఓటీటీ యాప్స్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కాబట్టి అలాగే మాకు సీరియల్స్ అంటే చెడ్డ కాదు, మాకు లైఫ్ ఇచ్చింది. లైఫ్ ఇచ్చినా కానీ ఎప్పుడు ఒకే తాను నిల్చుకొని అయితే అలా ఉండిపోలేం కదా. అంటే ఇప్పుడు హీరోయిన్ అలాగే హీరో క్యారెక్టర్లు ఎలా ఉంటాయి, జస్ట్ విలన్ ఏదో ఒక పంతం పడుతుంది, ఆ పంతంలో హీరోయిన్ చిక్కుకునేలాగా మనకు చూపిస్తారు. ఫైనల్గా అయితే హీరోయిన్ గెలుస్తుంది, హీరో గెలుస్తాడు. కాబట్టి అదే స్ట్రక్ అయిపోవడం మాకు ఇష్టం లేదు అనేసి చాలా మంది అయితే చెప్పారంట. ఆ చెప్పిండే వాళ్ళు పాత యాక్టర్స్ ఉన్నారు, ప్రజెంట్ ఉండే వాళ్ళైతే లేరు. వాళ్ళైతే మన యాక్టర్స్ రావాలనేసి ఎవరు వచ్చే ఛాన్స్ ఉందని కూడా ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. అందుకోసమని చెప్తాను, నేను ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దండి దయచేసి. అలాగే 2026లో ప్రతి ఒక్క సీరియల్ సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. బావిలో కప్పలాగా అయితే ఉండిపోయినాను ఇన్ని రోజులు, అది నా మిస్టేకే. ఎందుకంటే బ్రహ్మఒడి, కార్తీక్ దీపం అనుకుంటా అక్కడే ఉండిపోయాను. వేరే సీరియల్ గురించి ఎంతోమంది అడిగినా కానీ నేను చేయలేకపోయాను. ఇక్కడి నుంచి అలా కాదు, ఏ సీరియల్ టాప్లో ఉంటే ఆ రోజు ఏ సీరియల్ అయితే హై మూమెంట్ ఉంటుందో ఆ సీరియల్ రివ్యూ అయితే మన ఛానల్లో వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఏ సీరియల్ అయితే యాక్ట్రస్ చేంజింగు, అలాగే యాక్ట్రస్ రీప్లేస్మెంటు, ఆ సీరియల్ ఎండింగు, అలాగే కొత్త సీరియల్ ప్రోమోలు, ప్రతి ఒక్క సీరియల్ గురించి అయితే మన ఛానల్ అయితే వస్తుంది. స్టార్ మా ప్రేక్షకులు అయితే రెడీ అయిపోండి. అలాగే పోల్స్ ప్రతిరోజు ఒక పోల్ వస్తూ ఉంటుంది, కామెంట్లు చేసేకి, ఓట్ చేసేకి రెడీ అయిపోండి. ఎందుకంటే యాక్టర్స్ మధ్య సీరియల్స్ మధ్య కాంపిటీషను ఎలా ఉంటుంది ఏమనేసి మనం అయితే తెలుసుకుందాం. అలాగే రేపు టీఆర్పీ రేటింగ్స్లో కూడా మీకు క్లియర్ కట్గా అయితే ఇంకా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2025లో ఉన్న సీరియల్స్, 2026లో రాబోతున్న కొత్త సీరియల్స్ ఏమనేసి మనం అయితే చూద్దాం. శుభం కట్టబడేదానికి దగ్గరలో ఉన్న సీరియల్స్, ఎందుకంటే మనకు సోమవారం నుంచి శనివారం వరకు అయితే వస్తాయి కాబట్టి సీరియల్. సోమవారం నుంచి శనివారం వరకు అంటే ఇక్కడ మనకి దాదాపు 300 ఎపిసోడ్లు అయితే అవుతాయి. అంటే ఒక రోజులో వారంలో 7 రోజులు ఉంటే మనకి 52 వారాల నుంచి 51 వారాలు అయితే వస్తాయి. ఒకవేళ పండుగలు ఏదైనా ఉన్నా కానీ 50 రోజులు అయితే 300 రోజులు అయితే పక్కా వస్తాయి. 1 ఇయర్లో 300 రోజులు అయితే పక్కా వస్తాయి. కాబట్టి సాటర్డే సండే ఉండేటివి అంటే గుప్పుడంత మనసు, అలాగే నువ్వు లేక నేను లేను అనే సీరియల్, అది అయిపోయిన తర్వాత పోతరిల్లు సీరియల్, ఈ మూడు సీరియల్లో కూడా గుప్పుడంత మనసుకి ఎలాంటి డేంజర్ లేదు. కానీ పోతరిల్లు సీరియల్కి అలాగే నువ్వు లేక నేను లేను అనే సీరియల్కి చాలా డేంజర్ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ వచ్చిందంటే బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ వచ్చే ముందు అది ఎక్కడ వేస్తారు, ఏ టైం స్లాట్ వేస్తారో
మనం కూడా చెప్పలేం కాబట్టి ఆ విధంగా అయితే మీకు చెప్తాను. అందుకోసం అనేసి ఆ 2 సీరియల్ కూడా డేంజర్ అయితే ఉంది. ఆ 2 సీరియల్ డేంజర్ లేదని నేను చెప్పను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్గా వచ్చేసినట్టయితే మనకి చాలా సీరియల్ అయితే ఫస్ట్ గుండెండ గుడిగంట నుంచే మాట్లాడతాం. ఎందుకంటే హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉండే సీరియల్ అదే కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే గుండెండ గుడిగంటలు 588 ఎపిసోడ్లు అయితే ఉంది. అంటే మనకు శుక్రవారం వరకే వస్తుంది కాబట్టి 250 ఎపిసోడ్లు వస్తాయి మనకి. ఇప్పుడు 688, 788, 830 ఎపిసోడ్లకి అయితే గుండెండ గుడిగంటలు అయితే ఈ ఇయర్ ఎండింగ్కి అయితే వస్తుంది. ఇక్కడే కంటిన్యూ అవుతుంది అంటే 99% అయితే 9 PM అయితే కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే వెరీ లో ఉంటుంది. అదైతే మధ్యాహ్నంకి వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ మధ్యాహ్నంకి వేసేయచ్చు, లేకపోతే 6 PM వేయచ్చు. ఆ 6 PMలో వచ్చినప్పుడు పొదరిల్లు సీరియల్ను 9:30కి వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ వచ్చే టైంకి పొదరిల్లు ఒక 150 ఎపిసోడ్లు ఉంటుంది కాబట్టి 150 ఎపిసోడ్లకి మంచి స్టఫ్ ఉంటుంది కాబట్టి సీరియల్ ఆ స్టఫ్ అని తీసుకొచ్చి మనకి ఖచ్చితంగా 9 PMలో వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రెండింగ్లో ఉండేది కార్తీక్ దీపం సీరియల్. కార్తీక్ దీపం వచ్చి 556 ఎపిసోడ్లతో అయితే ఈ రోజు అయితే ఉంది. 556 ఎపిసోడ్లు అంటే మనకి కార్తీక్ దీపం 300 ఎపిసోడ్లు కాబట్టి 886 ఎపిసోడ్లు అయితే అవుతుంది కార్తీక్ దీపం. ఈ సీరియల్ చేంజ్ అవుతుందా అంటే మేబీ అయ్యే ఛాన్స్ ఉంది, అవ్వని ఛాన్స్ కూడా ఉంది. ఎండింగ్ అనేది మనం అయితే చెప్పలేం. కార్తీక్ దీపం ఎండ్ అవ్వదు, అలాగే గుండెండ గుడి గంటలు నో ఎండింగ్. ఈ 2 సీరియల్ అయితే నో ఎండింగ్. ఇంక ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ 357 ఎపిసోడ్లు అయితే అయింది. 357 ఎపిసోడ్లు అయితే ఇక్కడ మనకు 1 ఇయర్ లోపల 357 అంటే 657 అయితే వస్తుంది కాబట్టి ఈ సీరియల్ ఖచ్చితంగా 99.9% అయితే టైం చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నో ఎండింగ్. అలాగే టైం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే మహానంది సీరియల్ బాగా మంచి గ్రాండ్గా ఉంటే టైం చేంజ్ అవుతుంది, కానీ లేకపోతే అయితే ప్రజెంట్ అయితే ఎండ్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. ఇంకా నువ్వుంటే నా జతగా సీరియల్ 290 ఎపిసోడ్లు అయితే అయింది. అంటే 1 ఇయర్ లోపల మనకి 290 అంటే మనకు బిగ్ బాస్ వచ్చే టైంకి మనం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ 100 రోజులు వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 290 అంటే ఈజీగా ఒక 200 ఎపిసోడ్లు అయితే వస్తుంది. 490 ఎపిసోడ్లు అయితే అవుతుంది. 490 ఎపిసోడ్లు అయినప్పుడు సీరియల్ అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ లెస్ అనేసి మనం అయితే అనుకోవచ్చు. 180 మధ్యాహ్నం స్లాట్లో వేయచ్చు. ఇన్ కేస్ 9:30 స్లాట్లో వాళ్ళ టైం బాగాలేకపోతే సీరియల్ టైం బాగాలేకపోతే అది అలాగో 6 PMలో వచ్చి పడుతుంది, మనకు తెలిసిన విషయమే. అది అయిపోయిన తర్వాత బ్రహ్మముడి సీరియల్. బ్రహ్మముడి వచ్చి ఇప్పటికి వచ్చి 919 ఎపిసోడ్లు అయితే ఉంది ఈ రోజుకి. 919 ఎపిసోడ్లు ఉంటే మనకు 300 ఎపిసోడ్లు వేసుకున్నా కానీ 919 అంటే 1219 ఎపిసోడ్లు అయితే అవుతుంది. ఈ సీరియల్ అంత దూరం జనాలు చూస్తారంటే ప్రజెంట్ ఉన్న స్టోరీ అయితే డేంజర్లోనే ఉందని చెప్పాను. అదే నేను చెప్పాను కదా, ఎక్కువ ఫ్యాన్స్ అయితే ఉండొద్దండి, ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దండి అనేసి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎనీ టైంలో అయినా ఏమైనా జరగచ్చు. ఇక్కడ రాజు పైన మరొక ఆయుధం అయితే దింపినా కానీ మనం ఆల్రెడీ ఆ రాజు పైన ఆయుధాలు దింపి మనం చూసి అలసిపోయినాం కాబట్టి మీరైతే ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సీరియల్ కూడా 99.9% అయితే ఎండింగ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మన చిన్ని సీరియల్ అయితే 472 ఎపిసోడ్స్ అయితే ఉంది. అంటే 772 ఎపిసోడ్స్ అయితే వస్తుంది. ఈ సీరియల్ కూడా ఎండ్ అవుతుందంటే నో ఎండింగ్, ఆఫ్టర్నూన్కి వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని మనం అంతా అనుకోవచ్చు. అలాగే పొదరిల్లు సీరియల్ మీకు ఆల్రెడీ చెప్పాను, వస్తే 9 PMకి అయితే వస్తుంది, లేకపోతే 6 PMకి వస్తుంది, లేకపోతే ఆఫ్టర్నూన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 19 ఎపిసోడ్లు కాబట్టి 319 ఎపిసోడ్లు అయితే అవుతుంది డిసెంబర్ ఎండింగ్కి. అదేం ప్రాబ్లం లేదు. మళ్ళీ సీరియల్ వచ్చి 1152 ఎపిసోడ్లు, 1400 ఎపిసోడ్లు అయిపోతుంది కాబట్టి ఈ సీరియల్ కూడా మనకు కనుమరుగు అయిపోతుంది, మనం పక్క రాసి పెట్టుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత పాపే మాధ్యమం జ్యోతి వచ్చి 1453. అంటే 1453 అంటే చాలా దూరం ఉంది కాబట్టి ఈ సీరియల్ 1753 ఎపిసోడ్లు అంటే చాలా ఎక్కువైపోతుంది కాబట్టి ఈ సీరియల్ కూడా మనం కళ్ళు మూసుకొని అయితే ఆఫ్ చేయొచ్చు. అలాగే ఇంటియన్ రామాయణం 490 ఎపిసోడ్లు అంటే 790 ఎపిసోడ్లు అయితే అవుతుంది కాబట్టి ఈ సీరియల్ కూడా ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. వాళ్ళు లాక్కొని వచ్చేస్తారులేండి. అంటే ఏదో జరుగుతుంది మొత్తానికి మనకు తెలియదు, లాక్కొని వచ్చేస్తారు, మీరేం బాధపడదండి. అది అయిపోయిన తర్వాత నిన్ను కోరే సీరియల్ వచ్చి 493 ఎపిసోడ్లు అయితే ఉంది. 493 అంటే 793 ఎపిసోడ్లు కాబట్టి నో ఎండింగ్ అని మనం అనుకోవచ్చు. కానీ టీఆర్పీ ఆశించినంత రాలేదు కాబట్టి ఎండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, హైగా ఉన్నాయి. మగవ సీరియల్ వచ్చి 885 ఆఫ్టర్నూన్లోనే ఉంది కాబట్టి మేబీ లాగేయచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మనం అయితే ఇప్పుడే దాన్ని ఒక అంచనాకైతే రాలేం. అలాగే నిండు మనసులు సీరియల్ వచ్చి 154 అంటే 454 అవుతుంది. నో ఎండింగ్, నో టైం చేంజ్, నిండు మనసులు. అలాగే పలికి బంగారమైన 735 అంటే 1000 ఎపిసోడ్స్ అవుతుంది కాబట్టి మేబీ ఉండొచ్చు, అయిపోవచ్చు, చెప్పలేం. 90% అయిపోయే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. అలాగే సప్తపది సీరియల్ వచ్చి 88 ఎపిసోడ్లు, నో ఎండింగ్.
100% నో ఎండింగ్. మీరైతే ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా అన్నీ అయిపోయినా అనుకుంటాను. ఇంకేదైనా సీరియల్ మిస్ అయితే మీరు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు ఎండింగ్ సీరియల్స్ వచ్చి మనకు ఆఫ్టర్నూన్లో ఉండే సీరియల్స్ అయితే చాలా ఎండ్ అవుతాయి. మనకు క్లారిటీ అయితే వచ్చింది. ఆఫ్టర్నూన్లో ఉండే సీరియల్స్ అయితే చాలా ఎండ్ అవుతూ ఉన్నాయి. అది కూడా ఒకసారి మీకు ఒక లిస్ట్ అయితే చూపిస్తున్నానండి. ఎందుకంటే మీకు క్లారిటీ ఉండాలి కదా. ఫస్ట్ మనకు పాపే మాధ్యమం జ్యోతి 99.9% ఎండింగ్ సూపర్. నిన్ను కోరి సీరియల్ 50-50 ఛాన్సెస్. ఇన్కేస్ టీఆర్పీ కానీ మంచిగా వస్తే సీరియల్ ఉంటుంది, లేకపోతే జూన్ కల్లా లేచిపోయే ఛాన్స్ ఉంది. బ్రహ్మముడి ఎప్పుడు లేచిపోతుందో తెలియదు. మీరైతే ఆశలు అయితే పెట్టుకోవద్దండి. ఏ ఎండింగ్కి ఉంటుందా, బ్రహ్మముడి టైంకి ఉంటుందా, సారీ బ్రహ్మముడి అంటున్నా, బ్రహ్మముడి టైం అంటే 3 గంటలు అంటున్నా, అది కాదు. ఇక్కడ బిగ్ బాస్ టైం వరకు ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ టైంలో 1 PM వేసే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే సీరియల్స్ అక్కడ బిగ్ బాస్కి ఉండే టైం కూడా ఉంటుంది. 99% బ్రహ్మముడి ఏ సీరియల్ అయితే మీరైతే పక్కన పెట్టేయండి. నేను చెప్తాను నా సైడ్ నుంచి 99% బ్రహ్మముడి ఎండింగ్. అలాగే పలికే బంగారమైన ఇది కూడా 99% అయితే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి ఎండ్ అయ్యేదానికి. సప్తపది సీరియల్ నో ఎండింగ్. మగువ కూడా లాగేస్తారనేసి అయితే చెప్తా ఉంటారు. ఎందుకంటే మనం ఎన్నోసార్లు ఎండింగ్ అవుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఎండింగ్ అయితే అవ్వదు. ఇంకా వాళ్ళు లాగేస్తారు. మళ్ళీ సీరియల్ మేబీ రికార్డులు క్రియేట్ చేయాలి 3 PMలో కదా, మనకేం లేదు డిస్టర్బెన్స్ అవ్వకూడదు అనుకుంటే మళ్ళీ సీరియల్ అయితే కంటిన్యూ చేస్తారు. ఇది కూడా 50-50 ఛాన్సెస్. ఆఫ్టర్నూన్లో 50-50 ఛాన్సెస్ ఉన్న సీరియల్ అంటే నిన్ను కోరి, అలాగే మగువ పలికే బంగారమైన, బ్రహ్మముడి, పాపే మాధ్యమం జ్యోతి, మళ్ళీ ఈ సీరియల్ 5 సీరియల్ అయితే మనకు 50-50. ఏ సీరియల్ ఏ టైంలో ఎండ్ అవుతుందో డెఫినెట్గా మనం అయితే చెప్పినాం. జూన్ ఎండింగ్కి ఖచ్చితంగా అయితే ఒక సీరియల్ ఎండింగ్ అనే కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకా నువ్వు ఉంటే నా జతగా సీరియల్ 6 PM నుంచి టైం అయితే నో చేంజ్. అది వస్తే మధ్యాహ్నం రావచ్చు. ఇంకా నిండు మనసులు నో చేంజ్. సీరియల్స్లో ఏదైనా టైం చేంజ్ లేదంటే అది నిండు మనసులో ఒక సీరియల్ మాత్రమే అనేసి మనం అయితే ఫిక్స్ అయిపోవచ్చు. అది అయిపోయిన తర్వాత చిన్ని సీరియల్ మేబీ టైం చేంజ్ ఉంటుంది కానీ నో ఎండింగ్ అయితే తెలుస్తుంది. అలాగే ఇల్లు ఇల్లాల పిల్లలు నో ఎండింగ్, టైం చేంజ్ కూడా 50-50 ఛాన్సెస్. అంటే ఏమి 100% మనం చెప్పినాం. కార్తీక్ దీపం కూడా నో ఎండింగ్, టైం చేంజ్ అవైలబిలిటీ ఉంటుంది, జస్ట్ ఒక 10% మాత్రమే. అలాగే ఇంటింటి రామాయణం టైం చేంజ్ నో ఎండింగ్, అది మాత్రం పక్క. 12 గంటలు నో టైం చేంజ్ నో ఎండింగ్. ఇన్ కేస్ బిగ్ బాస్ వచ్చే టైంలో 8+ ఎపిసోడ్స్ అయింది, స్టోరీ లేనప్పుడు వేస్తే ఆఫ్టర్నూన్ వేయచ్చు. పొదరీలు సీరియల్ 9 PM ఆర్ 6 PM ఆర్ 1 PM, ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితే జరుగుతుంది. ఇంకా నువ్వు లేక నేను లేను అనే సీరియల్ అది ఎలాగోలా మనం కంటిన్యూ అవుతుందంటే ఆఫ్టర్నూన్లో పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 10 PMలో వచ్చిన సీరియల్ చాలా డేంజర్లో ఉంటాయని మనకు తెలుసు. చూద్దాం, మంచిగా అయితే సీరియల్ అయితే ఉంది, చూద్దాం ఏం జరుగుతుందని. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ మరొకసారి. మీరంతా చాలా సంతోషంగా ఉండాలని నేనైతే కోరుకుంటాను. నన్ను సంతోషంగా పెట్టండి, మీరే సంతోషంగా ఉండండి. మన ఛానల్ గుర్తుంది కదా, 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే దగ్గర కావాలి. న్యూ ఇయర్ రోజు ఏదో అచీవ్మెంట్ ఇస్తారా చూద్దాం. బ్రేక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.